అజయ్ ఘోష్ గారిని అండ్ అలాగే రాహుల్ ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెరతీను అండ్ ఆటో రామ్ ప్రసాద్. సినిమా ఓకే అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్ లో హీరోయిన్ తెలియదు మీది విగ్ అని. హెయిర్ స్టైల్ చూసి హీరోయిన్ ఓకే అయిపోయింది. రేపు షూటింగ్ జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. విగ్ పెట్టుకొచ్చి డైరెక్ట్ గా చెప్పారు మీ యాక్టింగ్ బాగుంటుందని. మీకు విగ్ పెట్టేసి హీరోలో ఉంటారు. నేను హీరోయిన్, హీరో అజయ్ ఘోష్ అన్న రెడీ. సో డైరెక్టర్ గా మన రవి చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ వచ్చింది లొకేషన్, ఇంకా హీరో వెయిటింగ్. హీరోయిన్ హీరో కోసం. హాయ్ సార్. హలో మా. హాయ్ సార్. హాయ్ హాయ్ బాగున్నారా? హాయ్ హాయ్ ఫ్యాన్స్ అందరికి హాయ్. బై ది బై మై నేమ్ ఇస్ అజయ్ ఘోష్. అజయ్ ఘోష్. yes నవరత్న ఆయిల్ అంబాసిడర్. హెయిర్ కి ఏం వాడుతుంటారు మీరు? పారాషూట్, నవరత్న, కోకోనట్ ఆయిల్ 3 కలిపి వాడుతుంటారు. హీరో గారు జైలు నుంచి ఇప్పుడు వస్తారు విడుదలయ్యి. ఓకే సార్. మీరు చూసి మీరు ఫీల్ అయ్యి ఐ లవ్ యూ చెప్పాలి. లవ్ సీన్, చాలా ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ బ్యాంక్ సీన్. యాక్షన్. రాదు రాదు. ఎన్ని సంవత్సరాలు అయింది చెయ్యింది. 4 ఒక్కసారి కళ్ళు మూసుకో, నా గుండె చెప్పుడు విను. నా మనసు ఏం మాటలు చెప్తుందో నువ్వే విను. కలకాలం వెలగే కలిసి ఉంటారు మన శూన్యలో మాట్లాడుతున్నట్టుంది డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ అదేంటో డార్లింగ్, ఒక్కసారిగా నువ్వు 0 సైజ్ అయిపోయినట్టు, అసలు వెయిట్ లేనట్టు. డార్లింగ్ నీ హెయిర్ లో తేడా వచ్చిందేంటి? ఇట్ సైడ్ హెయిర్ ఫాల్. అమ్మాయితో రొమాన్స్ సీన్ లో ఇలా ఇబ్బంది పడే ఉన్నాయన్నమాట. తర్వాత యాక్షన్ సీన్ డైరెక్టర్ వచ్చాడు. నేను డైరెక్టర్ ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు రెడీ సార్? రెడీ సార్. హీరో వచ్చి మీ జుట్టు పట్టుకుని లాక్కుని చేయాలి. జుట్టు కాలర్ పట్టుకుందాం సార్. ఫీల్ ఉంటుంది సార్. చిన్నప్పుడు తప్పు చేస్తే చెవు పట్టుకుంటారు కదా, చెవు పట్టుకోమని పోను. చెవుకి హెయిర్ కి ఎంత గ్యాప్ సార్? ఇంచు కూడా గ్యాప్ లేదు. ఓ పని చేయమని, ఇది కూడా హెయిర్ ఇక్కడ పట్టుకోమని. లేదు సార్, ఇది ఇలా పట్టుకుంటారు సార్. ఆ. ఇలా పట్టుకొని సార్ పెట్టుకోండి సార్ తొందరగా. ఇప్పుడు బాగుంది సార్. రెడీ సార్? రెడీ. ఓకే సార్ ఇప్పుడు నేను వెళ్ళను. రెడీ సార్? రెడీ. హే అజయ్ ఘోష్, నువ్వెంత, నీ పవర్ ఎంత? నువ్వెంత్రా, నాకు వెంట్రుకతో సమాన్. ఏమైంది? వచ్చి బాబు ఫెవిస్టిక్. సరే డైలాగ్ మారు. రెడీ 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 రెడీ. ఈ రోజు నేను జైల్లో వేస్తాను రా. పదరా. నువ్వెంత, నీ బతికెంతరా? ఒకసారి టచ్అప్ సార్, ఒకసారి టచ్అప్ సార్. రెడీ రెడీ సార్. రారా చూసుకుందాం. అజయ్ ఘోష్ అన్న హెయిర్ కటింగ్ కి సలూన్ కి వెళ్ళారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్ళాడు. పక్క అతను కూడా మీరు చేయించుకోండి సార్ అని. ఫ్రెండ్ తెలియదు మాట విగ్ అనేది. సో సెలూన్ షాప్ కి వెళ్ళాడు. ఇప్పుడు సెలూన్ అంటే కటింగ్ చేసేది రవి అనమాట. వచ్చాడు మీ ఫ్రెండ్ కటింగ్ చేయించుకున్నాడు. చేయించుకున్నా. అదే నాకు అవసరం, నాకు కటింగ్ సార్. వదిలేండి సార్. నాకు సార్ లైట్ లైట్ గా చిన్న చిన్న కట్ చేయాలి. ఓకే సార్. ఇక్కడ ఓకేనా? గదిలో
ఏం చేస్తున్నావు? ఫస్ట్ హెయిర్ కొంచెం ఇచ్చేయాలి ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం రాను సార్. అది కాదు సార్, కాదు. హెయిర్ కట్ చేయండి, మసాజ్ వద్దు సార్, ప్లీజ్ ప్లీజ్. సార్ ఫస్ట్ ఇది చేస్తా సార్. లైట్ గా చేయండి. ఓకే. ₹100 సార్, గుండెకెత్తి ₹100 ఇచ్చండి. ఏం చేసుకోవాలి సార్? మసాజ్ పట్టుకోండి సార్, ఇంకెప్పుడు రాకండి సార్ మా షాప్ కి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. సో అజయ్ ఘోష్ గారు, ముందుగా ఈ గుండు యాక్ట్ మీకు ఎలా అనిపించింది? ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, చాలా బాగుంది. కానీ కోపం వచ్చింది మీకు? అంటే నేను లేదు, నా నిజంగా చెప్పు, అంటే ఆ రామ్ ప్రసాద్ చేసిన చేష్టలకి నాకైతే కోపం వచ్చింది. అంటే కోపంగా, అంటే ఒకవేళ విగ్గు పెడితే పెట్టుకోండి సార్. పటాస్ కి వస్తే జుట్టు తెప్పించామన్నా మేము. నువ్వు నా వెంట్రుకు కూడా పేగల. అన్నా అదేనా ఆ ప్రస్తావం డైలాగ్ చెప్పు అన్నది. ఆ చివరిన సాయి కుమార్ గారు నేను వెళ్ళిపోతున్నా గౌడా అని అంటాడు. ఒక డైలాగ్, అదే మంచి డైలాగ్. 2 నెలల్లో ప్రమోషన్ రాకపోతే 3 విషయాలు తినబోతావు. రాహుల్ నీకెలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us.